హాయ్ అండి. నేను మీ గంగా. ఈరోజు మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి మటను గోంగూర. మటను గోంగూర నాన్ వెజ్ ప్రియులకు చాలా బాగా నచ్చేస్తుందండి. టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 2 కట్టలు గోంగూర కూడా తీసుకున్నా. మీకు పుల్లగా కావాలంటే కొంచెం ఎక్కువ గోంగూర తీసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ వేసి వాటర్ వేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. మటన్లో ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. దీనికోసం నేను అంగుళం సైజు అల్లం, 7-8 వెల్లుల్లి రెబ్బలు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక టమాటా తీసుకున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు మటన్ కర్రీ వండేటప్పుడు లవంగాలు ఎన్ని వేస్తారో దానికి ఎక్స్ట్రాగా 2 లవంగాలు వేసుకోండి. దాల్చిన చెక్క కొంచెం పెద్ద సైజు తీసుకుంటే సరిపోతుంది. మెయిన్ మసాలా కొంచెం బాగుండాలండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ పేస్ట్లోకి, ఒక ఉల్లిపాయ కర్రీలోకి ఉంచానండి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం గోంగూర బాయిల్ చేసుకుందాం. గిన్నెలో గోంగూర వేసి స్టవ్ సిమ్మిలో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాం. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. మనం కుక్కర్లో చేస్తున్నాను నేను. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. గోంగూర ఉడికిందో లేదో చూసేద్దాం. గోంగూర ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉండేటప్పుడే గోంగూరని మెత్తగా నెరుముకోవాలి. ఇది నెరుముకొని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు ఉడికాయలేవో చూద్దాము. ఉల్లిపాయలు అయితే ఉడికిపోయాయండి. ఈ టైంలో మనం మసాలా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో వేసుకోవాలి. మసాలాని సిమ్మిలో పెట్టే చేయాలండి ఇదంతా. కొంచెం మసాలాలో నీరు ఇంకిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని అది దగ్గరగా డ్రైగా అయ్యేటప్పుడు కారం వేసుకోవాలన్నమాట. ఈ టైంలో కారం వేసుకోవాలి. మటన్ కర్రీకి మీరు ఎప్పుడు కారం ఎంత వేస్తారో దానికి ఒక కొంచెం 1/2 స్పూన్ అయినా 1 స్పూన్ అయినా ఎక్స్ట్రా వేసుకోవాలండి. గోంగూర వేయటం వలన పుల్లగా ఉంటుంది కాబట్టి, కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది వేసి బాగా దగ్గరగా మసాలా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి మాడకుండా. ఈలోపు కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే మసాలా మటన్కి పడుతుంది, మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకుతుంది కూడా. తినేటప్పుడు మనకి కర్రీకి ఆ మసాలా ముక్కలకు పట్టడం వల్ల టేస్టీగా అనిపిస్తుంది. ఇలాగ కలిపి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించాలన్నమాట. చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో. చూడండి వాటర్ ఎలా వచ్చిందో. ఈ టైంలో మనం ఉడికించి పక్కన ఉంచుకున్న ఆ గోంగూర కూడా ఇందులో వేసేసేయాలి. గోంగూర ఆకులాగా చూసినప్పుడు ఎక్కువ అనిపిస్తుందండి. బాయిల్ అయిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది, ఏ ఆకుకూర అయినా సరే. ఇది ఇందులో వేసుకొని మొత్తం మటను గోంగూర బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగాను. లేకపోతే అక్కడక్కడ ముద్దగా గోంగూర ఉండిపోతుంది. బాగా కలయబెట్టుకొని మీకు ఎంత సరిపోతుందో వాటర్ కర్రీకి చూసుకొని వేసుకోండి. నాకైతే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ వేసుకొని మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.
మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, లేకపోతే కర్రీ మాడిపోతుంది. విజిల్స్ అయిపోయి ఉడికిందో లేదో చూద్దాము. మటను గోంగూర కర్రీ రెడీ అండి. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. టేస్టీ టేస్టీ మటను గోంగూర కాంబినేషన్ రెడీ అండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.